జగనన్న విద్యా కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నిటిలో కూడా విద్యార్థులకు జేవీకే కిట్లు బుక్స్ను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అయితే ఏ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులకు జేవీకే కిట్లు బుక్స్ ఇష్యూ చేశారో ఆ వివరాలను ప్రతి పాఠశాల కూడా స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో నమోదు చేయాలి. ఇందుకు గాను ఎక్సెల్ ఫామ్లో ఉండే జేవీకే ఆర్ టెక్స్ట్ బుక్స్ సబ్మిషన్ ఫామ్ను అందుబాటులో ఉంచారు. ఈ ఫామ్లో డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి కిట్లు బుక్స్ యొక్క డీటెయిల్స్ను ఎలా నమోదు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గూగుల్ సెర్చ్లో cse.ap.gov.in అని టైప్ చేసి సిఎస్సి వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న న్యూ అడ్మిషన్స్ 2020-21 అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. దీని యొక్క డైరెక్ట్ లింకును కూడా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. దీనిపై క్లిక్ చేయగానే ఈ విధంగా స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైటు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు స్కూల్ యొక్క యూడైస్ కోడ్ పాస్వర్డ్లను టైప్ చేసి క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి పాస్వర్డ్ను రీసెట్ చేసుకోవచ్చు. లాగిన్ కాగానే ఈ విధంగా స్టూడెంట్ ఇన్ఫో వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న సర్వీసెస్ ఆప్షన్పై ముందుగా మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో చివర కనపడుతున్న S4 జేవీకే కిట్స్ డిస్ట్రిబ్యూషన్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఆ పాఠశాలలోని క్లాసుల వారీగా ఎన్రోల్మెంట్ కనిపిస్తుంది. జేవీకే కిట్ ఆప్షన్లోని ఎన్రోల్మెంట్ అనేది 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించినది. తరగతుల వారీగా ఎంతమంది విద్యార్థులకు జేవీకే కిట్లను మనం ఇష్యూ చేశామో ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే టెక్స్ట్ బుక్స్ ఆప్షన్లోని ఎన్రోల్మెంట్ అనేది 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించినది, అంటే ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించినది. ఇక్కడ కూడా తరగతుల వారీగా ఎంతమంది విద్యార్థులకు బుక్స్ ఇష్యూ చేశామో ఎంటర్ చేయాలి. డేటా అంతా ఎంటర్ చేసిన తర్వాత చివరిగా సబ్మిట్ డీటెయిల్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. డేటా అంతా కూడా సబ్మిట్ అయిపోతుంది. మరలా తర్వాత మనం కిట్లు బుక్స్ ఇష్యూ చేసినట్లయితే సేమ్ ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగానే ఈ ఫామ్ను ఓపెన్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. ఇలా ఎన్నిసార్లు అయినా సరే అప్డేట్ చేసే అవకాశం ఉంది. ఈ విధంగా జేవీకే కిట్లు బుక్స్ను డిస్ట్రిబ్యూషన్ చేసిన వెంటనే స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో ఈ డేటాను నమోదు చేయాలి.